వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం హంద్రీనీవా కాల్వకు నీరు రాకుండా అడ్డుకున్న రోడ్డు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని నీటిపారుదల నేషనల్ హైవే అధికారులపై విచారణ జరిపించాలి అని నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామ్ భూపాల్ రెడ్డి మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం నుండి విజయవాడ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో భాగంగా కర్నూలు జిల్లా గార్గేయపురం బ్రహ్మణకొట్కూరు మధ్య హంద్రీనీవాను పూడ్చి కాలువల్లో తారు రోడ్డు వేసి నీటి విడుదలను అడ్డుకున్న రోడ్డు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని రామ్ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల వల్ల తుంగభద్ర డ్యాం అన్ని గేట్లు ఎత్తివేశారు అని, అయితే దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం లో నీరు పొంగి పొర్లుతున్న బ్యాక్ వాటర్ పై ఆధారపడిన హంద్రీనీవా కాల్వకు మాత్రం నీరు విడుదల చేయలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా నీటిపై ఆధారపడిన అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుంది అని, ఒకవైపు వర్షాలు సకాలంలో రాకపోవడంతో రాయలసీమ జిల్లాలో సాగు బాగా తగ్గింది అని, అనంతపురం జిల్లాలో జూలైలో సుమారు 64 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 17.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది అని, దీనివల్ల ఈ ఖరీఫ్ సాగు కావాల్సిన 3.46 లక్షల హెక్టార్లలో అతి తక్కువగా 80,000 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు అని, గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కరువు వచ్చిందని తెలిపారు. ఇలాంటి స్థితిలో తుంగభద్ర డ్యాం నిండి కిందకు నీరు రావడంతో చెరువులు, కుంటలు నిండుతాయని రైతాంగం ఆశించింది. అయితే విజయవాడ జాతీయ రహదారి పనుల పేరుతో కర్నూలు జిల్లాలో హంద్రీనీవా కాల్వను పూడ్చి కాలువలో తారు రోడ్డు వేసి నీటి విడుదలను రోడ్డు కాంట్రాక్టర్ అడ్డుకోవడం అత్యంత దారుణమన్నారు. రాయలసీమ జిల్లాలకు రావాల్సిన నీటిని రాకుండా ఇంతటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే హంద్రీనీవా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాల్వ నీటి కోసం మోటార్లు వేసుకున్న రైతులపై కేసులు పెట్టి అపరాధ రుసుములు వసూలు చేసే నీటిపారుదల అధికారులు, కాంట్రాక్టర్లు కాల్వనే పూడ్చి తారు రోడ్డు వేస్తూ ఉంటే ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు అన్నారు. జిల్లాలో నీటిపారుదల అధికారులతో నిన్నటి రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హంద్రీనీవా నీరు విడుదల చేయడంలో ఆలస్యం అయిందని అంగీకరించారు. అయితే ఎందుకు ఆలస్యమైందో చెప్పలేదు. కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు పెట్టి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హంద్రీనీవా అధికారులపై, కాల్వను పూర్తి చేసిన కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్న నేషనల్ హైవే అధికారులపైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి అని సిపిఎం డిమాండ్ చేసింది. కాల్వ పూడ్చిన విషయం వెలుగులోకి రావడంతో నిన్నటి రోజున కాల్వలో వేసిన రోడ్డు కింద కంటి తుడుపు చర్యగా నిన్న పైపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారని తెలిపారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా తక్షణం నీటి విడుదలకు చర్యలు చేపట్టాలి అని, లేని పక్షంలో రైతులు ఆందోళనకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. అత్యంత ముఖ్యమైనటువంటి సాగునీటి వనరుగా ఉన్నటువంటి హంద్రీనీవాకు ఈరోజు ఆగస్టు ప్రారంభమైన చుక్క నీరు విడుదల గల. హంద్రీనీవాకు నీళ్లు రాకపోవడానికి వర్షాలు లేకపోవడం కారణమైతే మనం చేయగలిగేది లేదనొచ్చు. కానీ పైన తుంగభద్ర డ్యాం పూర్తి నిండి ఆ 30 గేట్లను ఎత్తేసినారు. దానివల్ల కిందికి నీళ్లు, వరద నీరు అన్ని డ్యాములు నిండుతున్నాయి. ప్రత్యేకంగా మన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు రావడంతో 10 గేట్లను ఎత్తేసినారు. అంటే నీళ్లు ఎక్కువైపోయి మొత్తం టోటల్ గేట్స్ ను తుంగభద్ర, ఇటు శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తేసి సముద్రంలోకి నీళ్లు వదులుతున్నారు. కానీ శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకోవాల్సినటువంటి హంద్రీనీవాకు మాత్రం నీళ్లు లేవు. మరి డ్యాముల్లో నీళ్లుండి హంద్రీనీవాకు నీళ్లు ఎందుకు లేకుండా పోయినాయి అని అంటే, హంద్రీనీవా కాలువ మీద అనంతపురం టు విజయవాడ వరకు వేస్తున్నటువంటి నేషనల్ హైవే రోడ్డు కోసం కర్నూలు జిల్లాలోని గార్గేయపురం, బ్రాహ్మణకొట్కూరు అనే 2 గ్రామాల మధ్య అక్కడ కడుతున్నటువంటి ఒక పెద్ద బ్రిడ్జి కోసం మొత్తం కాలువను పూడ్చి కాలువ మీద తార్ రోడ్డు వేసినారు కాంట్రాక్టర్. కాలువలో తార్ రోడ్డు వేస్తే తార్ రోడ్డు వేసినటువంటి నేషనల్ హైవే అధికారులు కానీ, లేదా కాలువను పూడుస్తుంటే హంద్రీనీవా అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రేక్షక పాత్ర వహించినారు. వాస్తవానికి కాలువ మీద ఎవరన్నా పైప్ లైన్ వేసుకుంటే, మోటార్ వేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. రైతుల మీద కాలువలో నీళ్లు తోడుకుంటేనే కేసులు పెడుతున్నప్పుడు కాలువనే పూడ్చి తార్ రోడ్డు వేసి రోడ్డు వర్క్ జరుపుకుంటుంటే మరి హంద్రీనీవా అధికారులు ఏం భజన చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ఒకవైపు జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో 3,46,000 హెక్టార్లలో సాగు కావలసినటువంటి ఖరీఫ్ సాగు కేవలం 86,000 హెక్టార్లలో మాత్రమే పంటలు విత్తనాలు వేసినారు ఈ సంవత్సరం. అంటే 25% మించలేదు. 75% భూములు బీడు పడిపోయినాయి. కరువు ఇంత తీవ్రంగా ఉంటే వర్షం రాలేదు, మాకేం సంబంధం అని అనవచ్చు. కానీ కరువుకు వర్షం సంబంధం ఉంటే హంద్రీనీవా నీళ్లకు కాంట్రాక్టర్ సంబంధం కదా. మరి కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు లేవు? నిన్న మన రాష్ట్ర ఆర్థిక మంత్రి, మన జిల్లా వాసి
పయ్యావుల కేశవ్ గారు నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ చేసినట్లు మీడియాలో వచ్చింది. ఆ రివ్యూలో అంద్రినివా నీళ్లు విడుదల చేయడం ఆలస్యమైంది, వెంటనే నీళ్లు విడుదల చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్లు వచ్చింది. ఇప్పటికైనా మీరు ఆదేశం ఇచ్చినందుకు సంతోషం. కానీ ఆలస్యం ఎందుకైంది? ఈ ఆలస్యానికి కారణమైన కాంట్రాక్టర్ మీద మీ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చెప్తేనే ఈ జిల్లా ప్రజలు మీకు వేసిన 14 అసెంబ్లీ సీట్లకు 2 ఎంపీ సీట్లకు మీరు బాధ్యతగా అర్హంగా కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుంటున్నారనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే ఈ కాంట్రాక్టర్ ఒక్కడు కాలువ పూడ్చేస్తే ఆ కాలువ పూడ్చడం వల్ల నీళ్లు రాకపోతే ఇప్పుడు ఆ డ్యామ్లో నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ వాటర్ మనకి ఎప్పుడు వస్తాయి? బ్యాక్ వాటర్ శ్రీశైలంలో నిలబెడితేనే కదా వెనక్కి నీళ్ళు వచ్చేది. శ్రీశైలంలో నిండిన నీళ్లు నిండినట్ల గేట్లు ఎత్తేస్తే ఇంకా వెనక్కి నీళ్లు ఎప్పుడు వస్తాయి? అంద్రినివా నీళ్లు కాలువలు ఎప్పుడు నీళ్లు వస్తాయి? ఆ కాలువ నీళ్లు రాకపోతే చెరువులకు పొలాలకు నీళ్లు ఎప్పుడు పండిస్తారు? అందుకనే ఒకవైపు ప్రకృతి శాపం, రెండో వైపు నేషనల్ హైవే కాంట్రాక్టర్ ఆయన వేసినటువంటి రోడ్డు వల్ల ఈరోజు రాయలసీమ జిల్లాలకు ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, సత్యసాయి, చిత్తూరు ఈ 4 జిల్లాలు తీవ్రమైనటువంటి అంద్రినివా ద్వారా ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి నేషనల్ హైవే అధికారులు, అంద్రినివా అధికారుల మీద శాఖాపరమైన విచారణ జరిపి సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ పనులు చేయకపోతే రైతులు రోడ్ల మీదకి వస్తారు. రైతులకు మద్దతుగా సిపిఎం ఆందోళన బాట చేపట్టాల్సి వస్తుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.